దోహా ఖతార్ అనే ఒక చిన్న దేశం మధ్యప్రాచ్యంలో ఉందండి. ఇక్కడ విపరీతమైన క్రూడ్ ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు ఇప్పుడు ముబ్బడిగా ఉంటాయి. అక్కడ డూ నథింగ్ ఫర్ ప్రాఫిట్ అండి. ఎలా అంటే భూమి కిందలో గ్యాసు ఆయిల్ ఉంటుంది. డ్రిల్ వేసుకొని అమెరికన్ డాలర్ల రేట్లో ఆ రోజు మార్కెట్ బట్టి ఇండియాకి, చైనాకి, బ్రెజిల్ లాంటి యూరోప్ దేశాలకి అమ్ముకోవచ్చు. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అంతా బాగుంది. ఎప్పుడైతే దోహా ఖతార్ ఈ ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మడం మొదలెట్టిందో ఇతర దేశాల రాజకీయాలలో తలదొరచడం మొదలుపెట్టిందండి. ఎస్పెషల్లీగా గాజా ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్లో తలదొరచడం మొదలుపెట్టింది. ఎలా మొదలుపెట్టిందంటే గాజాలో ఏదైనా ప్రొటెస్ట్ జరిగినా లేదా ఇజ్రాయెల్కి, హమాస్కి ఏదైనా ఒప్పందాలు చేసుకున్నా హమాస్ తాలూకా నాయకుల్ని దోహాకు పిలిపించి దోహాలో వాళ్ళకి సకల సౌకర్యాలు, హోటళ్ళు అన్నీ ఇచ్చి ఉండడానికి వసతులు కల్పించి ఆ తర్వాత ఇజ్రాయెల్ తాలూకు నెగోషియేటర్లను పిలిచి ఏదో తూతూ మంత్రంగా ఎన్నో మీటింగులు దోహా ఖతార్లో చేసింది. ఇక్కడ మీటింగ్లు అవుతుంటాయి, అక్కడే అటాకులు జరుగుతుంటాయి. ఇజ్రాయెల్ వైపు నుంచి అయినా, హమాస్ వైపు నుంచి అయినా గాజాలో. సో ఇలాగా ఎన్ని మీటింగ్లని చివరికి అమెరికా కూడా తలదూర్చి ఎటుకి కొలిక్కి రాకపోయే చివరికి అక్కడ బంబార్డ్మెంట్ అవుతూ బలైపోతున్నది గాజాలో ఉన్న అమాయకమైన ప్రజలు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇలా ఎన్నాళ్ళు మీటింగు, ఎన్నాళ్ళు ఈ బరితెగింపు అని చెప్పి, ఈ మోసపూరితమైన మాటలు అని చెప్పి ఇజ్రాయెల్కి విసుగొచ్చింది. నిన్న ఏం చేసిందంటే ఇజ్రాయెల్ దోహా ఖతార్లో ఉన్నటువంటి ఈ హమాస్ తాలూకు నాయకులను బస చేసినటువంటి ఎక్కడైతే బస చేసి ఉన్నారో ఆ ఏరియాలో బంబార్డ్మెంట్ చేసిందండి తమ వార్ ప్లేన్లతో. అది చాలా దుస్సాహసం అని చెప్పాలి. యాక్చువల్లీగా ఎటువంటి వార్నింగ్ ఇవ్వకుండా అగ్రరాజ్యమైనటువంటి వీటో పవర్ ఉన్నటువంటి అమెరికాకి, చైనా లాంటి దేశాలకు కూడా, భారత్ లాంటి దేశాలకు కూడా కనీసం ఒక మెసేజ్ కూడా చెప్పకుండా డైరెక్ట్గా వార్ ప్లేన్లతో వెళ్ళి హమాస్ నాయకులు బస్ చేసినటువంటి ఆ ఏరియాస్లోకి వెళ్ళి బంబార్డ్మెంట్ చేసిందండి. అయితే దోహా ఖతార్ ఈ దాడుల్ని ఖండించింది కానీ ఇజ్రాయెల్ మీద ప్రతీకార చర్య ఉంటుందా లేదా అన్నది రాబోయే 48 గంటల్లో తెలుస్తుంది. సో అది విషయం. అయితే అక్కడ నెగోషియేషన్లో భాగంగా గాజాలో బస్ చేసినటువంటి హమాస్ నాయకులు ఎవరూ చనిపోలేదని, కనీసం గాయపడను లేదని ఖతార్ వెల్లడించింది. ఈ అటెంప్ట్ ఫెయిల్ అయిందని చెప్తోంది. కానీ దీనిపై అమెరికా ఇంకా స్పందించలేదు. వైట్ హౌస్ నుంచి ఏదో ప్రకటన రావాల్సి ఉంది. అది విషయం. నిన్న దోహా ఖతార్లో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి ఒక బిల్డింగ్ అయితే కూల్చడం జరిగింది, డ్యామేజ్ చేయడం అయితే జరిగింది. కానీ గాయాలు, డెత్స్ ఇంకా రిపోర్ట్ అవ్వలేదండి. అది విషయం.